ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడా యేసు ప్రభువా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా యేసు ప్రభువా వాక్యమైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలతో, మీ భక్తులతో, మా అందరితో, నాతో మీరు మాట్లాడి బలపరిచి మీ అభిషేకమును విడుదల చేసి మా గాయములను కట్టి దేవా యేసు ప్రభువా మమ్మను బలపరిచి ప్రభువా యేసయ్య నీకు వందనాలు. ఆత్మకార్యము జరిగించి మహిమ ఘనత ప్రభావము పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, ఈరోజు దేవునికి మనం ఎలా ఆరాధన చెయ్యాలి అనేటటువంటి దేవుని వాక్యాన్ని తెలుసుకొని విని గ్రహించి దేవుని అభిషేకమును పొందుకుందాం. మరి దేవునికి ఎలా ఆరాధన చేయాలి అంటే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. సింహాసనములో ఆసీనుడై ఉన్న దేవునికి అక్కడ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం నమ్మిన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. మనము నమ్మిన దేవుడు ఎవరంటే సింహాసనములో నిరంతరము ఆసీనుడై ఉండి పరిపాలన చెయ్యువాడు. మనము నమ్మిన దేవుడు ఎవరంటే సర్వలోకము కూడా మన దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. కాబట్టి ఆ దేవుని మహిమకు, ఆ దేవుని పరిశుద్ధతకు, ఆ దేవుని శాశ్వత రాజ్యమునకు, ఆ దేవునికి శాశ్వత రాజ్యము పరిపాలించుచున్న దేవునికి మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. మన దేవుడు 10,000లో అతి సుందరుడు. మన దేవుడు భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చేసిన దేవుడు. ఆ దేవుని మన హృదయం అనే సింహాసనంలో మనం పెట్టుకోవాలి. ఆయన రాజ్యము క్రింద ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించే వారంగా మనం ఉండాలి. ఆయన మహిమతో, ఆయన అభిషేకంతో మనం నింపబడాలి. దేవదూతలు ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే మరి ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇక్కడ ఇశ్రాయేలీయులలో ఆరాధికులు వంతుల చొప్పున యెహోవా దయాళుడు అని దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు కూడా దేవునిని స్తుతించే అనుభవంలో ఉన్నారు. ఇంకా మీరు దేవునిని మన దేవుడు ప్రేమపూర్ణుడు, దయాళుడు, అత్యంత కృపగలవాడు, దీర్ఘశాంతుడు, పరిశుద్ధుడు అని మీ ప్రార్థనలో బహుగా దేవునిని స్తుతించండి, దేవునిని మహిమపరచండి, దేవునిని దేవునిగా కీర్తించండి, ఆయనకు స్తోత్రములు చెల్లించండి. ఇశ్రాయేలీయులలో వంతుల చొప్పున వీరు ఆరాధన చేసినట్లుగా ఆయన కృప ఇశ్రాయేలీయుల విషయంలో నిరంతరము ఉండునని దేవునికి మీరు స్తుతులు చెల్లించండి. అంతేకాకుండా నా జీవితంలో కూడా నీ కృప శాశ్వతమైన కృప, నువ్వు నా పట్ల దయ కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు అని దేవుని మీరు స్తుతించండి. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు అహరోను సహోదరియగు
ప్రవక్తినియునగు మిరియాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాట పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. ఇక్కడ శత్రువుల నుండి విడిపించిన తర్వాత, 430 సంవత్సరాల దాస్యత్వం నుండి విడిపించిన తర్వాత, ఎర్ర సముద్రమును చీల్చి దాటించిన తర్వాత, వారిని తరుముతున్న శత్రువులు ఆ భయముతో వారు ముందుకు వెళుతూ ఉండగా వారి యొక్క శత్రువులు ఆ సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఆ పొందుకున్న విడుదలను బట్టి మిరియాము తంబురను చేత పట్టుకొని విడుదల పొందుకున్నట్లుగా బాగా ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్త్రీలందరూ కూడా ఆరాధన చేసినట్లుగా మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మీకు కూడా విడుదల ఇచ్చాడు కదా. ముందు మీరు త్రాగుతుండేవారు, కానీ విడుదల ఇచ్చాడు. ముందు మీరు సింహాల చుట్టూ తిరుగుతుండేవారు, విడుదల ఇచ్చారు. నా జీవితంలో కూడా నేను సినిమాలు చూసేవాడిని, కోపం మారు మనస్సు లేదు, కానీ నాకు దేవుడు విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత నేను దేవునిని స్తుతించే వ్యక్తిగా మారిపోయాను, దేవునిని కీర్తించే వ్యక్తిగా మారిపోయాను, దేవునిని ఆరాధించే వ్యక్తిగా మారిపోయాను. ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే మందిరం యొక్క పునాది వేసేటప్పుడు వారు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో మిరియాము శత్రువుల నుండి దేవుడు తప్పించినప్పుడు ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం చివరిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇంకొక ఆరాధన ఉన్నది, అది కూడా మనం చూసి బలపడదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము. ఈ నాలుగు జీవులలో ప్రతి దానికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కలను లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచూ ఉండెను. దేవుని సన్నిధిలో ఉండే దూతలు ఏం చేస్తున్నాయి అంటే, వర్తమాన భూత భవిష్యత్, గతకాలంలో, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రస్తుత కాలంలో, భవిష్యత్ కాలంలో మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు అని స్తుతిస్తూ ఉన్నాయి. ఆ సర్వాధికారి అయిన దేవుడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నాయి. ఎజ్రా గ్రంథంలో ఇశ్రాయేలీయులు యెహోవా దయాళుడు అని మందిరం పునాది వేసేటప్పుడు మేము ఆరాధన చేసుకోవడానికి మందిరాన్ని దేవుడు కడుతూ ఉన్నారు. మా పాపాలు పోవడానికి దేవుడు మందిరాన్ని కట్టి మాతో మాట్లాడడానికి దేవుడు మేము కలుసుకునే ఈ స్థలాన్ని కడుతున్నారని వారు దేవునిని స్తుతించారు. యెహోవా దయాళుడు, ఆయన ఇశ్రాయేలీయుల పట్ల మరి దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. నిర్గమకాండంలో మిరియాము మరి ఐగుప్తు బానిస నుండి విడుదల ఇచ్చినప్పుడు స్తుతించింది. ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఆ దేవుడు మరి సింహాసనంలో ఉండే దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, యుగ యుగాలు తరతరాలు మరి ఆయన పరిశుద్ధుడైన దేవుడు అని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునిని బాగా స్తుతించినట్లయితే, దేవునిని ఘనపరిచినట్లయితే, దేవుడు మిమ్మల్ని ఒక ఆలయంగా చేసుకొని మీకు మరి విడుదల ఇచ్చి మిమ్మల్ని కాపాడుతూ మిమ్మల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు, మిమ్ములను ఆశీర్వదిస్తాడు. స్తుతి ఎక్కడ ఉందో అక్కడ విడుదల ఉంటుంది. దేవునిని స్తుతించిన వారు దేవునిని పొందుకుంటారు, దేవుని సన్నిధిని పొందుకుంటారు. దేవునిని స్తుతించిన వారు ఆయన సిలువలో కార్చిన రక్తంతో కడగబడి వారే దేవునిని స్తుతించే అనుభవంలో ఉన్నవారు మహా తేజస్సుతోనూ వెలుగుతోనూ నశక్యము కాని సంతోషంతోనూ ఆనందముతోనూ ఉంటారు. దేవుని స్తుతించేవారు బలము గల గొప్పవారుగా ఉంటారు. దేవునిని ఆరాధించిన వారు దేవునిని పొందుకుంటారు, దేవుని అభిషేకమును పొందుకొని జ్ఞానాత్మ పూర్ణులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు. దేవునిని మరి స్తుతించువారు దేవుని రక్తములో కడగబడి దేవుని మరి వాక్యము అనుసరించి
అనుసరించి జీవించేవారు, దేవునిని స్తుతించేవారు దేవుని చిత్తమును తెలుసుకుంటారు, భవిష్యత్తును తెలుసుకుంటారు. శోధన, కీడు, గండాల నుండి దేవుడు వారికి తప్పిస్తాడు. కలల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు స్నేహం చేస్తూ ఉంటాడు, దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉంటాడు, దేవుడు వారి ద్వారా మహిమ పొందుతూ ఉంటాడు. వారికి ఏ కీడు, ఏ హాని చెయ్యదు. సాతాను వారిని ముట్టలేదు. వారు సాతానుని, శత్రువును జయించేవారిగా ఉంటారు, అనేకులను రక్షించేవారిగా ఉంటారు, కుటుంబాలను కట్టేవారిగా ఉంటారు. దేవుడి వాక్యము దీవించునుగాక.